ఏందయ్య గారు మీ మనసు పెద్ద మరి లేదు, చిన్న మరి ఉన్నట్టున్నది. అరే నీకు కూడా అర్థమైందారా? నా కోడలికి ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలుస్తలేదురా. ఏదైనా మార్గం ఉంటే చెప్పరాదురా. నాకే దిక్కులే గారు, నేనే నాకు లేక నేను ఎడతాడా మీకేం పని చేస్తాయి గారు? అరే నా కొడుకు అట్టి ఎర్రిబాబులోడరా, దాన్ని ముడతాండో పడతాండో తెలుస్తలేదు. మరి దాన్ని నేను కూడా ముట్టకపోతే అదేవంతో నన్ను లేచిపోతే మన ఇంటి పరవే కదరా పోతుంది. ఏందయ్య గారు కొడుకు అయ్యారు చిన్నబాబు వస్తాడు అడుగుతా. అరే 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 అటు అసలే తింగరోడు. చిన్నబాబు కూసబాబు పనులు నీతో. అవు బాబు ఏం చెప్తారు ఇద్దరు ఇక్కడ? అవురా మా బాబుకి ఏం చెప్తాను? అవు చిన్నబాబు రాత్రి చిన్నమ్మను పడుకున్నాక ఏం చెప్తారు? రాత్రి పడుకున్నాకనా? ఒక్క నిమిషం ఆగి చెప్పు. అరే గట్లెందుకు చెప్పినావురా? నా కోడలు తెస్తే మన ఇద్దరు ఈపు సాపు చేస్తుంది. మన ఇంట్లో ఉంచుతావా ఉంచావురా? సిరి సిరి మన పనోడు నువ్వు నేను పడుకున్నాక రాత్రి ఏం చేస్తారో చెప్పు అన్నాడు. ఏం చేస్తాం మనం? గిదా చెప్పు పో. అరే అడతాను సార్. చెప్పింది ఇదే చెప్తాం. జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నా కొడుకు. మీరు వస్తుంది కాలంతా అవగాహనలు వచ్చి నీ మొగుడు మంచిగా ఉంటాడా అని అని గురించి ఎందుకు అమ్మగారు? అయినా టికెట్ మీరు తీసుకుంటే అయిపోగా సర్పంచ్గా మీ కోడలికి ఎందుకు ఇచ్చిర్రు? ఏం చెప్పమంటే నీ పెద్దయ్య గారు నా మాట వింటే కదా, ఓ నీకు వయసు అయిపోయింది అది అయిపోయింది, ఊరు జనాలు కోడల్ని పెడితే ఓట్లు ఎత్తారు గెలిపిస్తారు అని లేని మాటలు చెప్పిండు. మళ్ళీ నా పేరు మీద అట టికెట్ అడిగి తీయనన్నారట. కోడల పేరు మీదనేమో గిట్ల అడుగుతూనే గట్ల టికెట్ బుక్ చేసిరట. ఎందుకమ్మగారు? ఊర్లో అందరూ పెద్దమ్మగారే మంచి మంచి చెప్పే తీర్పు చాలా మంచి. పెద్దమ్మగారు సాయం చేసేది అందరికీ, ఆ చిన్నమ్మగారు బాగా పొగరెక్కువ అని అంటున్నారు. మరి ఏందనుకుంటున్నావే? ఇది సాయం చేసి అన్నం పెట్టిన చెయ్యే, ఒకరోజు కాకపోతే ఒకరోజు దలుపుతారు. 5 ఏళ్ళు అయితే నేనే సర్పంచ్ అవుతా. ఊరంతా మన పట్టే ఉన్నరే. 5 ఏళ్ళ వరకు ఉండేదేవలో పోయేదేవలో. వచ్చి నీ పాపం పాడుగాను గట్లాంటివి ఏం తెలియచ్చి. 5 ఏళ్ళ వరకు ఎవరుంటారో ఎవరు పోతారో తర్వాత ఆలోచించదు, కానీ ముందు నువ్వు ఇంట్లోకించి పోకుండా చూసుకో. ఇక్కడేం చేస్తానవే? నిన్ను నా పనులు చేస్తేందుకు పని మంచిగా ఉంచుకున్నా అంతా, కానీ అడ్డమైన వాళ్ళందరికీ తినుకుంటా ఖాళీగా కూర్చుండేటోళ్ళకు పని చేయమని చెప్పలే. నాడు నీతో మొత్త పని ఉన్నది. ఇలా కాళ్ళు వస్తుంది కనబడతలేదు నీకు? ఇంటికి యజమానురాల్ని నేను. అబ్బో యజమానురాలివి ఖాళీగా తిని ఇట్లా కూసుంటే బాలు అట్లా ఊరంతా తిరిగత్తే కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అన్ని తగ్గుతాయి. ఊరంతా తిరిగే కర్మ నాకేం పట్టిందే? ఊరంతా 25 ఏళ్ళ బట్టి తెల్లారితే నా ఇంటి ముంగడికే వచ్చి ఏ అవసరం ఉన్నా కానీ పెద్దమ్మ నాకు అవసరం అని 10 రూపాయలు అంటే బుక్కడి పువ్వు అంటే నన్ను అడుక్కొని తింటారే. నేను ఊరికి ఇంటింటికి పోయే అవసరం లేదే. బాబ్బా మస్తు చెప్తున్నావప్ప, సూపర్ చెప్తున్నావు అత్తమ్మ. ఈ ఇంటికి వచ్చేది నీ గురించి కాదు, నా గురించి. నువ్వు ఖాళీ ఇంటికి మాత్రమే యజమానురాలివి, కానీ నేను ఊరందరికి లాస్ట్కి వస్తే నీకు కూడా సర్పంచ్ని. ఇక్కడ అర్థమవుతుందా? నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే నడాలి, అంతే. సర్పంచ్వి ఎవరు చేసిర్రే నిన్ను సర్పంచ్ నేను తీసుకునే టికెట్ పాపం పోని నా కోడలికి ఎత్తా అంటుండు కదా అని నేను జాలి చూపెడితే వచ్చిన టికెటే నీకు. అయినా ఏమున్నదే? 5 ఏళ్ళు అయితే గప్పుడు ఏర్పడుతుంది నీ సంగతి. సర్పంచ్ అనం గప్పుడు ఏర్పడుతుంది. అత్త కొద్ది ఓపిక పట్టు. నీ గురించి టికెట్ అడిగితే మామయ్యను కనీసం గేట్ కాడికి కూడా రానియలే, కానీ నా పేరు చెప్పగానే పిలిచి మరి టికెట్ ఇచ్చిర్రు. అది నేను చదువుకున్న పవరు. 7 ముద్రలు వస్తుందని నీ రోజులు పోయినాయి అత్త. అప్పుడు వెళ్ళిండ్రు కావచ్చు చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు అంతా ట్రెండింగ్
చదువుకున్న వాళ్ళైనా నడుతుంది, చదువుకున్న వాళ్ళే చదువులు ఉండాలి, అన్నిట్లో ఉండాలి. అయ్యో ఏలు ముద్దర ఎగతాలు చెయ్యకే కోడలా. ఈ ఏలు ముద్దరదే 10 మందికి అన్నం పెడతాందే. సంతకాలు పెట్టే నువ్వు ఏడలంగా సంతకం పెడతావో ఏడ మంచి సంతకం పెడతావు ఇవన్నీ తెలిసే ఎందుకు మూర్తవే? చల్తాను నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? నన్ను కొడతావే లచ్చి చూసినావే నిన్ను కొట్టకపోతే ఏం ఏం దొరుకుతలేదు లచ్చి. ఎవరిదైనా చూసుకోవాలి. దూరదూరగీడు తోడు లేక నేడు సురుసురన్నది చూడు. ఇంకా కొట్టు బాగా కొట్టు బాగా చేస్తాండి. నల్ల మొక్కపోడా నువ్వు చేసుకున్న పెళ్ళాన్ని నేను కానీ నిన్నగాక మొన్న వచ్చిన కోడలకు సపోర్ట్ చేస్తున్నావు. పెళ్ళాన్ని చేస్తాను లేదా నీకు? కోడలు సర్పంచ్ కాదే. దాని కాదు నిన్ను అందుకోవాలి, నిన్ను అందుకోవాలి. ఏంద్రా నీకు రోగం పుట్టిందిరా? పటేలా నా కట్ట ఇప్పియవా? ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం అడుగుతాను? లచ్చి ఈ దినాలు కలిగి తెలుస్తుంది. సిరి మా అమ్మ బాబు ఎందుకు కట్టుకుంటారు? ఎందుకు కట్టుకుంటున్నారో చూపిస్తుందా? నీకు కూడా నా కొడుకు మీద చెయ్యెత్తే మాత్రం మంచిగా ఉండదా? ఓసిన ముసలిన అత్త అస్సలే నేను బీపీలు ఉన్నా. నాకు బీపీ లేపిరనుకో మంచిగా ఉండదు. నీ మొగని నువ్వెట్లా కొట్టినావో నా మొగుని నేను అట్లనే కొట్టుకుంటా. అర్థమవుతుందా? అందరూ పొల్ల దగ్గర పెట్టుకొని ఉంటుర్రి. అంత పిచ్చి పిచ్చి ఎత్తారు. అట ఆడుతున్నావు కాదనే మళ్ళీ 5 ఏళ్ళ వరకన్నా ఇవన్నీ దెబ్బలు కూలి తీయకపోతే ఇంకో పేరే పెట్టుకుంటా. అబ్బో అయ్యా ఏమయ్యా ప్రతి ఏటా గోదారమ్మకు పూజ చేసి వర్షాలు మంచిగా వండాలని ఎప్పుడు మనం మొక్కుతాం కదా. ఇది మన ఊరి ఆచారం కదయ్యా. తయారైనవా? అందరు రెడీ అయ్యారు, నీ కొరకే చూస్తారు. మరి ఇంకెందుకు ఇక పోదాం పమ్మ. సరే అదే తెల్లనే వెళ్ళలేదు. ఏమే ప్రతి ఏటా కొబ్బరికాయ నువ్వే దేవుని మొక్కి కొడతానో కాదే, ఈ సంవత్సరం కోడలికి అగో గట్టి ఎట్లా ఉంటది? ఏటేటా నేనే కొట్టబడుతుంది, నేనే కొడతా ఈసారి కోడలు సర్పంచ్ అయింది కాదు, దాంతో కొట్టిద్దాం. అమ్మా పాప ఏమన్నాడే? కొడలకి ఏమన్నాడు? కొడలకాయ లేకపోతే తలకాయ వాళ్ళకి కొడుకుంటు కొబ్బరికాయ తోటి. ఈయనతో లేని తలకాయ నొప్పి వచ్చే కొట్టు మంచి కొట్టు మంచి కొట్టు. సాత కాదురా. ఆగురా జాగ్రత్త. గోదావరి స్నానం అన్నారు, చిన్నమ్మని తీసుకొచ్చి చేద్దామన్నారు. ఇక
ఏం జరిగింది ఏం ముచ్చటి నాకేం అర్థమవుతుంది ఇక. అదే అనుకోని గోదావరి తీసుకొచ్చిండ్రా ఆచికలు బుచ్చికలు ఆడదామని తీసుకొచ్చిన అంతల్నే ఆగో అమ్మగారు కోడలు తీసుకున్నట్టు పోయింది. ఏం చేయాలి దొరకదా మళ్ళీ దొరుకుతుందిలే. అయ్యగారు ఇవన్నీ వేస్ట్ పనికిరాని ముచ్చట. నైట్ మంచిగా తాగురి, చిన్నమ్మ బెడ్రూమ్లో ఊరి పని అయిపోతుంది. అరే నువ్వు అన్నదే నిజంరా, రాత్రి బాగా తాగుతా, చిన్నమ్మాయి గారు రూమ్లోకి పోతా, ఎట్లయితే గట్లయితే ఇక అదే చెప్తా. పో పో అయ్యగారు పోరి, నీకు ఉంటే తలవాలు పొద్దుగాల. అరే ఏం పని లేదారా, మంచిగా వండుకున్నావు లే. ఎవరా నువ్వు? మా అయ్యగారే పని చెప్పాడు, నువ్వెవరా నాకు చెప్పడానికి? రే నేనేరా మీ అయ్యగారిని. చూడురా అయ్యో. అయ్యగారు మీరేనా? గిట్లా అయ్యగారు. అరే కోడల్ని పడేయడానికే రా ఈ తిప్పలు. అయ్యగారు మీరు ఇట్లుంటే ఈ కూడలేంది, ఏ కూడలు ఇంటి కూడలైనా పడుతుంది. అయ్యా రన్. ఏందయ్యా చిన్నోని గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? అడే ఇంకెన్నడు మంచిగా అవుతాడు. వచ్చే బెత్తర్నాడు హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వస్తాడట. పోయి అని ఒకసారి దవాఖానకు తీసుకుపోయి చూపెట్టుకొద్దాం. ఏం హాస్పిటల్ తీసుకుపోతామే? హైదరాబాద్ నుంచి పెద్ద డాక్టర్ వచ్చిండని అంటావు. ఇక్కడ ఎన్నో దవాఖానలో చూపెట్టావు. ఇప్పుడు ఆ డాక్టర్ వచ్చి మంచిగా చేస్తాడా? అని పెళ్లి కాదు అనుకున్నావు, పెళ్లి కాలేదా? ఏమైతే ఆడే మంచిగా అవుతాడు. ఏంది అత్తమ్మ మామ బాగానే నడింట్లో కూర్చొని బాగానే మాట్లాడుకుంటారు. నీ కొడుకు ఎర్రి బాగులోడని దాస పెట్టి నన్ను ఇచ్చి కట్టగట్టిండ్రు. అదే ముందే తెస్తే అస్సలుగా చేసుకోకపోంటి. చేసుకున్నందుకు గుడ్డోడో గూనోడో మంచోడో చెడ్డోడో భరించుకోవాలని ఇంటి గుట్టు బయట పడకుండా బతుకుతున్నా. ఏంది మామ రోజు రోజుకు పడిసిపోరం లెక్క తయారైతున్నావు. తేడాలు వచ్చినాయి అనుకో తాట తిత్తా, అర్థమవుతుందా? ఏందే నా మొగన్ని నేను ఎన్నడొక మాట అనలే, బాగానే మాట్లాడుతాను. అయినా నా మొగని గురించి నీకెందుకే? నీ మొగని నువ్వు చక్క పెట్టుకో చాలా. అది నువ్వు చెప్పిన కాడికి సాల్ తీయత్త. నా మొగుడిని నేను ఎట్లా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా కానీ మొన్న నీకేం పని చెప్పినా పొలం కాడికి పోయి కైకిలోళ్ళు ఎంతమంది వస్తారు, ఎంతమంది పోతారు అని చూడమన్నా. ఆ ఒక్క పని చూసుకొని కూడా నీకు శాతగాలేదు. అన్ని సరే కానీ ఇప్పుడు నేను సర్పంచ్ని. ఇంటికి ఎవరు వచ్చినా ఎవ్వరు పోయినా మర్యాదలకు అస్సలకే తక్కువ కావద్దు చెప్తున్నా. ఏందే ఒక్కరోజు కూడా పొలం కాడికి పోయి చూస్తలేరు, కైకిలు లెక్క చూస్తలేరు అంటారు. అదేమన్నా నువ్వు చెమట తీసి కష్టపడి సంపాదించిన భూంజాగా అనుకుంటున్నావా? మేము పోతాం పోము, నీకేం అవసరమే? అయినా నా కొడుకు గురించి బాగానే మాట్లాడతాను. నా కొడుకు నిన్నడన్న దగ్గరకు తీసినవా? ఆయనకు ముద్దు ముచ్చట తెలుసా? ఆయనకి ఏం చేసినవా నువ్వు బాగా మాట్లాడుతానవే? కోట్లు ఆస్తున్నది, భూంజాగున్నది, అందుకే ఆయనకి మనిగి ఉన్నావు. ఏందమ్మా మీ కోట్ల ఆస్తి చూసి సర్పంచ్ పదవి ఉందని నేను పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటున్నానా? మరి మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా కొడుకు వెర్రి బాగులోడు, మందబుద్ధోడు అని ఎందుకు చెప్పుకోలేవు? ఇప్పుడైతే కోట్లు ఆస్తుందని చెప్పుకున్నాను, అప్పుడు ఎక్కువ నీకు తెలివి లేదా? పిల్లగాడు మంచోడు, మంచిగా బతుకుతాదని మా వాళ్ళు మీరు కలిసి నా గొంతు కోసిరు. ఈడికే పోని తీయు అనని ఒత్తుకొని చస్తానా. ఇంకెక్క తక్క మాట్లాడినావు అనుకో మానం ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏ ఉండవే కోడలు ఏమంటావు? మన కొడుకు అట్లా ఉన్నందుకు ఇంత మంచి కోడలు దొరకడం మనకు అదృష్టం. మన కొడుకు ఎరిబాబులోడైనా కూడా అది భరించుకుంటూ ఉంటుంది. ఇంకోసారి మన కోడలు ఏమన్నట్టే నేను అసలు ఊకోను. అమ్మగారు నేను వచ్చి వారం అవుతుంది. నా మొగుని నన్ను కలుపుతున్నారు, ఇంతవరకు కలపలేదు. ఏ ఆగవే, నా ఇంట్లోనే దీపం పెట్టే దిక్కు లేదంటే ఇక నీ ఇంట్లో టీవీ లైట్ ఏమన్నావు? ఎటు పోతాండి నీ మొగను ఒక కాయన ఉండబడుతుంది. నా బాధ నాకైంది, నీ బాధ నీకయింది. వస్తాయి నీ మొగన్ని నిన్ను నేను కలుపుతా కానీ అర్థమైన వాళ్ళను అడగకు. అత్తమ్మ మళ్ళా చెప్తానా, ఇంటికి వచ్చిన వాళ్ళకు బయట మర్యాదలు తక్కువని అనుకో అస్సలకే మంచిగా ఉండదు. మామ
నీకు కూడా చెప్తానా, పరువు తక్క పనులు చేసి నా పరువు తీయకు, ఈ ఇంటి పరువు తీసుకోకు, మంచిగా ఉండుర్రి. లేకపోతే తెలుసు కదా నా సంగతి, మంచిగా ఉండదు. చూసినావా నువ్వు దానికి ఇచ్చిన పెద్దరికం ఎన్నెన్ని మాట్లాడుతుందో. అత్త మామ అన్న గౌరవం కూడా ఇస్తలేదు, నాకు ఇవ్వకుండా మంచిదే, నీ గుడిలు ఇస్తలేదు. మంచిగా ఉన్నదా? నెత్తికి ఎక్కించుకోకమని చెప్పిన, నన్ను నెత్తి మీద కూర్చొని పెట్టుకున్నావు. పాడుగా అన్న కొద్ది ఎన్ని అంటదో అన్ని వాడు. చిన్నబాబు 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 నువ్వు ఇక్కడ చిన్న పిల్లలు ఆట ఆడుతున్నావు, అక్కడ నీ పిల్లలు వేయడం సరసాలు ఆడుతుంది. నువ్వు అట్టి ఎర్రి బాధలు కొనివి, నీ పిల్ల అక్కడ ఎంగిల్ అవుతుంది. ఆ పిల్లలకి అట్లా చెప్తాను, సంగతి చెప్తా. దాన్ని చంపుతా.